ఏమన్నా కొత్తవి మాకు వస్తాయేమో అని చెప్పి ఇవాళ యావత్ తెలంగాణలో కూడా మహిళలు మరి క్రిస్మస్ గిఫ్ట్ రాలేదని అనుకున్నారు. అట్లనే రంజాన్ తోఫా ఎగిరిపోయింది, అట్లనే బతుకమ్మ చీర కూడా ఎగిరిపోయింది. ఇవన్నీ ఒకప్పుడు ఇచ్చుకున్నాం, ఇప్పుడు ఏది లేనటువంటి పరిస్థితి. పోనీ క్రిస్మస్ గిఫ్ట్ తీసేసిండ్రు, మరి మహాలక్ష్మి పథకం కింద మాకేమన్నా 2500 రూపాయలు ప్రకటిస్తారేమో ఇలా మంచి రోజు అని చెప్పి తెలంగాణ మహిళలు అనుకున్నారు. మరి కళ్యాణ లక్ష్మితోని 1 తులం బంగారం ఇస్తారేమో అని అనుకున్నారు. ఏది లేదు, ఏం ఆలోచన లేదు. మహిళలు అనేటటువంటి వాళ్ళు మరి ఎంతో కొంత ఆశతోని ఈ ముఖ్యమంత్రి గారు వస్తే, కొత్త పార్టీ వస్తే మాకేమన్నా మంచి జరుగుతుందేమో, మరి కేసీఆర్ సార్ 2000 ఇస్తా అంటుండు, ఈయన 4000 ఇస్తా అన్నాడు కదా అని చెప్పి ఆలోచనతో ఓట్లు వేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇలా సంవత్సరం అయిపోయింది, ఒక్కొక్క ఆడబిడ్డకి 2000 వస్తున్న వాళ్ళకు 4000 ఇస్తా అని ఇయ్యలేదు ఈ ప్రభుత్వం. కాబట్టి ఒక్కొక్క ఆడబిడ్డకి ఈ ప్రభుత్వం 24,000 రూపాయలు అప్పుబడి ఉందని చెప్పి నేను తెలియజేస్తాను.